నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. అధికారం తలకెక్కితే జరిగే హత్యాకాండ ఇది పట్టాభి. అధికారులిచ్చే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తే అధికారులను బానిసల్లాగా పరిగణిస్తూ వారి మీద కర్రపెత్తనం చెలాయించాలని చూస్తే కలిగించే మనస్తాపం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో తెలియచేసే ఉదాహరణ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఎంతగా పేట్రేగిపోతున్నారో తెలియచెప్పే దుర్ఘటన ఇది. అధికార పదవులు ఉన్నాయి కదా అని కన్ను మిన్ను కానకుండా చెలరేగిన తీరు ఏకంగా ఒక సీనియర్ అధికారి ప్రాణాలను బలి తీసుకుంది. మంచి అధికారి పాజిటివ్గా మాట్లాడుతూ హఠాత్తుగా ఇలా జరిగింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కి మసిపూసి మారేడుకాయ చేయడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెకానికల్ విభాగంలోని సూపరింటెండెంట్ ఇంజనీరు గోవిందరావు గుండెపోటుతో కన్ను మూయడాన్ని అధికార మదం చేసిన హత్యగానే పరిగణించాలని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం అడ్డగోలు విమర్శలతో ఆయన మీద చెలరేగిపోతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభికి కూటమి ప్రభుత్వం ఒక పదవిని కట్టబెట్టింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆస్థాన విద్వాంసుడిలాగా ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద బురద చల్లడంలో పట్టాభి కీలక పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఆయన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. పదవి ఉన్నాక అధికారాన్ని, దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకపోతే ఎలాగా? అందుకే పట్టాభి విశాఖలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. గాజువాకలో జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోతున్నదని స్థానికులు చేస్తున్న ధర్నా గురించి తన దృష్టికి రావడంతో ఆ విషయంలో కాంట్రాక్టర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కొత్త కాంట్రాక్టర్కు ఎలా టెండర్ ఇచ్చారు, అక్కడ చెత్తను తరలించడానికి ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి అంటూ సమీక్షా సమావేశంలో ఎస్సీ గోవిందరావును పట్టాభి ప్రశ్నించారు. సమీక్షా సమావేశాల్లో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకోవడం చాలా సహజంగా జరిగేదే. అయితే ఆయన ప్రశ్నించిన తీరు తప్పు పడుతున్నట్లుగా, తోలనాడుతున్నట్లుగా సాగిన ఆయన వైఖరి సూపరింటెండెంట్ ఇంజనీర్ గోవిందరావును క్షోభకు, ఒత్తిడికి, మనస్తాపానికి గురి చేశాయి. వాటికి సమాధానమిచ్చిన గోవిందరావు సమావేశంలోనే గుండెపోటుకు గురయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డాక్టర్లను పిలిపించినాక వారు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. సాయంత్రం వరకు ఐసీయూలో మృత్యువుతో పోరాడిన గోవిందరావు కన్నుమూశారు. పట్టాభి తన అధికార అహంకారంతో వ్యవహరించిన తీరే ఆయన మరణానికి కారణమైందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాభి కనీసం క్షమాపణైనా చెప్తారా? తాను కట్టబెట్టిన పదవులు ఇచ్చే అహంకారంతో పార్టీ వారు ఎలా చెలరేగుతున్నారో చూసి చంద్రబాబు నాయుడు కనీసం వారిని మందలిస్తారా లేదా అని ప్రజలు గమనిస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.